సార్ మీ కాలు మొక్తా దండం పెడతా మాకు న్యాయం చెయ్యండి అని అంటూ వీళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారో పాపం వాళ్ళ కొడుకు ఆర్ వాళ్ళకు సంబంధించిన మనమడ అనుకోండి లేకపోతే బాబు చదువుకోవడానికని హాస్టల్లో ఉన్నటువంటి ఆ బాబు ఇప్పుడు అర్ధాంతరంగా చనిపోయాడు. వాళ్ళు ఇది తప్ప అధికారులు కనిపిస్తే ఆర్ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కనిపించినా ఇంకెవరు కనిపించినా ఇంకేం చేస్తారు, వేరే దారే లేదు. అందుకనే పాపం అటువైపు కోపంతో వాళ్ళు తిడుతున్నారు, ఇంకోవైపేమో మీ కాలు మొక్తాం సార్, అసలు ఏమైందో చెప్పండి సార్, నా మనమడో లేకపోతే నా కొడుకో ఎట్లా చనిపోయిండో చెప్పండి సార్ అంటూ ప్రాధేయపడుతున్నారు ఆర్ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరిగింది అనేది. ఇది గతంలో కూడా చాలా టైమ్స్ ఈ మధ్య కాలంలో అసలు గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్స్లో అసలు ఏం జరుగుతోంది, ఐదర్ ఫుడ్ పాయిజన్ అవుతుంది లేకపోతే అనుమానాస్పదంగా పిల్లలు చనిపోతూ ఉంటారు. ఇక మొన్నటి వరకు అయితే పాము కుట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఆ స్కూల్ పరిసరాల్లో కనీసం నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదు, పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, ఇట్లా ఎన్నంటే అన్ని కంప్లైంట్లు. పాపం పిల్లలు చదువుకో అన్నా లేకపోతే వీటి వెనకాలనే నన్ను ఏడ పాము వచ్చి గరుస్తుందో, నన్ను ఏడ ఎలుకొచ్చి గరుస్తుందో, లేకపోతే తేలొచ్చి గరుస్తుందో, ఇదా వాళ్ళందరినీ పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేక అటు ఫుడ్ బాగానే ఉంటుంది అంతా కూడా మాకు చదివించే స్తోమత లేదు, పని చేయకపోతే మాకు నడవదు కాబట్టే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒకటే ఒక ఆధారం ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్స్లో వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. అంతో కొంత చదువుకుంటాడు, బాగుపడతాడు, మా లెక్క పనులకు పోడు, చదువుకుంటే మాకు కూడా ఏదో ఒకటి చెప్తాడు, ఉద్యోగం చేసుకుంటాడు, ఇట్లా ఏదో పాపం కలలు గంటూ వాళ్ళ పిల్లల్ని ఎంత బాధైనా ఎంత దూరం ఉన్నా మంచి దాంట్లో చూసి వేసి పాపం ఏడ్చుకుంటేనే ఆ బాబు ఉంటాడు, ఏడ్చుకుంటేనే ఆ అమ్మ తండ్రి కూడా ఉంటారు. కానీ ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమవుతుంది, పూర్తిగా శాశ్వతంగా వాళ్ళ పిల్లలు కంటికి కనబడకుండా దూరం అయిపోతున్నారంటే ఇక ఏం చేయాలి, ఏమనాలి. ఇది ఎక్కడ జరిగింది? వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్నాడు విద్యార్థి. ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడు. అనుమానాస్పదంగా అంటే ఎట్లాంటి క్లూ లేదు. ఇప్పుడు అందరితో పాటు అందరి పిల్లలతో పాటు ఆ పిల్లగాడు కూడా ఉంటాడు, అందరితో పాటు తిన్నాడు, పడుకున్నాడు. తీరా చూస్తే అందరూ లేచిండ్రు, కానీ ఆ పిల్లగాడిని లేపుతుంటే మాత్రం లేవట్లేదు. హాస్టల్ సిబ్బంది మీద కర్రలతో దాడికి ప్రయత్నించిండ్రు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు హాస్టల్ సిబ్బంది, మా అందరి లెక్కనే తిన్నాడమ్మా, పడుకున్నాడమ్మా, మాకేం తెలియదు, తెల్లారి అందరి పిల్లగాళ్ళు లేచిండ్రు, రోజట్ లెక్కనే తెల్లారింది, ఆ పిల్లగాడిని లేపితే మీ బాబుని లేపితే ఆయన లేవ్వలేడు, ఏమైంది ఏంటి అని చూస్తే అప్పటికి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లని పిలిపించినాం, ఏమైందో చూడండి అన్నాం, చూపెట్టినాం, అయినా సరే ఆ పిల్లగాడు లేవ్వలేడు, అప్పటికే చనిపోయిండని డాక్టర్ చెప్పిండు. రాత్రి అందరి పిల్లలతోనే అందరి లెక్కనే పడుకున్నాడమ్మా, మాకు కూడా తెలియదని హాస్టల్ సిబ్బంది వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా వాళ్ళు అసలు వినని పరిస్థితి. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరైనా సరే హాస్టల్లో ఉన్నాడు, అందరి లెక్కనే ఉన్నాడు, తీరా చూస్తే తెల్లారు లేచి చూసేసరికి బాబు లేవ్వలేదమ్మా అని చెప్తే ఏ పేరెంట్స్ అయినా వీళ్ళ లెక్కనే పాపం ఏడుస్తారు, కోప్పడతారు, లేకపోతే ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి చేస్తారు కోపంతో, బాధతో. ఇప్పుడు ఆ హాస్టల్లో చేర్పించింది ఎందుకు, నా కొడుకు కొంత బాగుపడతాడు, కొంత చదువుకుంటాడు, ఆరు వాళ్ళ మనమడో ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే మనం చూడొచ్చు ఈ వీడియోలు. అలా నాన్ననైతే వాళ్ళ కొడుకు చనిపోయినటువంటి దాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. ఆయన రా చూద్దువు, నీ కొడుకుని చివరి చూపుగా చూద్దువు అంటే కూడా ఆయన రానటువంటి సిచ్యువేషన్, ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి ఉలుకు పలుకు లేకుండా బిడ్డ చచ్చిపోయిండు అని చెప్తే ఎవరికైనా మరి ఎట్లుంటుంది మీరు ఒకసారి ఊహించుకోండి. కనబడ్డ వాళ్ళందరి కార్లు మొక్కుతున్నారు, ఏమైందో మాకు న్యాయం చేయండి సార్, అసలు మా పిల్లగాడు ఎట్లా చచ్చిపోయిండో చెప్పండి సార్ అంటూ వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విషయం బయటికి పొక్కకుండా భారీ బందోబస్తు మధ్య పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న వైనం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు బిడ్డ చనిపోయిన ఎంతసేపట్ల ఉలుకు పలుకు లేకుండా బిడ్డ పడున్నాడు. కనీసం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇవ్వకుండా
డైరెక్ట్గా అంటే పోస్ట్ మార్టం గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ మార్టం చేసేటటువంటి హాస్పిటల్కి తరలించిండ్రు అని వీళ్ళు వాదిస్తున్నారు. హాస్పిటల్కి తీసుకుపోయి బిడ్డ శవాన్ని అక్కడ బయట మేము చూసుకున్నాం తప్పించి హాస్టల్లో ఉన్నప్పుడు మాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అక్కడ ఏం జరిగింది, మా బిడ్డ ఎట్లా చనిపోయిండు అని వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు. అందులో న్యాయం ఉంది. నిజంగానే ఒకవేళ పేరెంట్స్కి హాస్పిటల్కి తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయడానికి తీసుకుపోయే వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే మరి ఏం జరిగింది హాస్టల్లో? పోనీ ఆ హాస్టల్లో మరి మిగతా పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనన్నా మాట్లాడిచ్చిండ్రా ఈ పేరెంట్స్ని? తీరా చూసి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం కోసమని ఆ బిడ్డని తీసుకొచ్చి ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టిన పరిస్థితి. వాళ్ళు ఏమైపోవాలా, ఎట్లుంటుంది ఆ బాధ ఒక్కసారి ఊహించుకోండి. అందుకనే అక్కడ చాలామంది అంటే గిరిజనకు సంబంధించిన బాలుర హాస్టల్ కాబట్టి గిరిజన తండాల్లో ఉంటారు. పాపం వాళ్ళు పొలం పనిలో లేకపోతే కూలీ పనులకు పోతే కానీ వాళ్ళకు పూట గడవదు. ఎన్నో అడవిలో దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటారు, బాగుపడతారని ఇట్లా బాలుర వసతి గృహాలు అని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఏర్పాటైతే చేసింది. కానీ పర్యవేక్షణ కావచ్చు, లేకపోతే హాస్టల్లో ఎట్లుంటున్నారు పిల్లగాడు కావచ్చు, ప్రతి ఒక్క పిల్లగాడు ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ప్రతి పిల్లగాడు కూడా మీరు పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా అట్లనే కదా మీకు అప్పచెప్పిపోతారు. పిల్లగాడిని హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారు, నువ్వే నాయనవు, నువ్వే అమ్మవు, నువ్వే మా బిడ్డను చూసుకోవాలా, మంచిగా చూసుకోవాలా సారు అని చెప్పి పాపం ఏడ్చుకుంటూనే పోతారు. లాస్ట్కి వస్తే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ బిడ్డని ఇప్పుడు శవం లెక్క వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏమైపోవాలి మరి? ఇది గతంలో కూడా మొన్న కూడా మనం చూసాం. ఒక 2 ఇన్సిడెంట్స్ ఇట్లనే జరిగినాయి. ఇప్పుడు ఓ అతిపెద్ద క్వశ్చన్ ఏమొస్తుంది, ఇట్లా ప్రభుత్వ హాస్టల్లో ఏం జరుగుతోంది, అసలు విద్యాశాఖలో ఏం జరుగుతోంది, ఇట్లాంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ అడుగుతూ ఉంటారు. గతంలో సీఎం రేవంత్ కూడా ఒక సభలో మాట్లాడుతూ విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకున్నా, ఎందుకంటే ఆ శాఖ మీద పూర్తిగా సమీక్ష నాదే ఉండాలి, ఆ విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, విద్యార్థులకు సంబంధించి చాలా విషయాలు ఇంకా కూడా మొత్తంగా కూడా దాన్ని సెటరైట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎవరికి కూడా ఈ శాఖను ఇవ్వాలి అని చెప్పారు. చాలా బాగుంది సార్ రేవంత్ గారు, చాలా బాగుంది. కానీ ఇట్లా బిడ్డలు చచ్చిపోతున్నారు, మరి దాని మీద యాక్షన్ ఏంది సార్? తూతూ మంత్రంగా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను ఎవరినో పరామర్శించి వస్తారు. ఆ తర్వాత ఏంటిది? ఇట్లా ఇంకెంతమంది చనిపోవాలని విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే మేధావులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది అంత లైట్గా తీసుకోవాల్సిన విషయం అయితే డెఫినెట్లీ కాదు. రాష్ట్ర సర్కార్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా విద్యాశాఖకు సంబంధించిన ప్రక్షాళన అతి తొందరగా చేయాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. బిడ్డలు ఇట్లా ఎందుకు చనిపోతున్నారు, అనుమానాస్పదంగా చనిపోతున్నారు, అయినా సరే పేరెంట్స్కి అసలు తెలవకుండా హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ఏం జరగనట్టుగా ఎందుకని అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు? పోలీస్ బందోబస్తు మధ్య ఆ విద్యార్థిని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఎందుకట్లా, ఎందుకిట్లా ఇంత దాపరికం ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వంలో డెఫినెట్లీ ఏదన్నా ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అక్కడ లోపాలు ఏమున్నాయో అవి సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ బుల్డోజ్ చేసి పోలీస్ బందోబస్తు పెట్టి అక్కడ ఏ హడావిడి ఆందోళన జరగకుండా అక్కడికక్కడే దాన్ని ఏదో చేసేయాలి అనే ప్రయత్నం చేయడం మాత్రం ఎంత మరకు కరెక్ట్ అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ నిజంగానే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఓ బాబు 10వ తరగతి చదువుతున్నాడు పాపం. అట్లాంటి బాబు మరి ఎందుకు చనిపోయాడో ఏంటో తెలీదు. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అయితే అగైన్ మళ్ళా ప్రభుత్వానికి సంబంధించిన గిరిజన హాస్టల్లో అనుమానాస్పదంగా చనిపోయిన పరిస్థితి. మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం.